కడప జిల్లా మైలవరంలో 1971లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మైలవరం జలాశయానికి శంకుస్థాపన చేశారు. స్థానిక రైతాంగ అభివృద్ధి కోసం అప్పటి ప్రభుత్వాలు ఉత్తర దక్షిణ కాలువలతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 75,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతం భద్రత కరువైంది. జలాశయం ప్రధాన గేట్ల నుంచి ఉన్న రోడ్డు మార్గం భయంకరంగా తయారైంది. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తూ వందలాది ట్రాక్టర్లు జలాశయానికి కుడివైపున ఉన్న మార్గంపై వెళ్తుండటంతో ఆ రహదారి చిన్నాభిన్నమైంది. జలాశయం కట్ట మీద నుంచి జమ్మలమడుగు మండల ప్రజలు రాత్రిపూట ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేస్తుంటారు. శీఘ్రమైన ఈ దారి ప్రయాణంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఘోర ప్రమాదం తప్పదు. విద్యుత్ సరఫరా లేని స్తంభాలు ప్రాజెక్టు పొడవునా దర్శనమిస్తూ వెక్కిరిస్తుంటాయి. ఎంతో గొప్ప పేరున్న ఈ ప్రాజెక్టుకు అభద్రతా భావంతో పర్యాటకులు కూడా రావడం మానుకున్నారు. వెంటనే ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక నిధులు విడుదల చేసి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.